నిజాయితీతో దేన్నైనా సాధించగలమని ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో నిజాయితీతో బతికే ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు రాము. అతను మట్టి కుండలు తయారు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మంచివాడిగా, నిజాయితీపరుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒక సంవత్సరం పాటు అతను ఉండే గ్రామంలో వర్షాలు పడలేదు. ప్రజలందరికీ జీవనం కొనసాగించడం చాలా కష్టమైంది. రాము అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు. అతనికి అక్కడ ఒక పాడుబడ్డ దేవాలయం కనిపించింది. లోపలికి వెళ్ళి చూశాడు. ఒక పాత పుస్తకం దొరికింది. అందులో ఇలా రాసి ఉంది: కాలభైరవుడి గుహలో బంగారం ఉంది. అది తేగలవాడు మహాధైర్యవంతుడు, బలశాలి అయి ఉండాలి అని. రాముకు అది చూసిన వెంటనే వణుకు పుట్టింది. ఆయన గ్రామం కోసం ముందుకు నడవసాగాడు. ఒక సంచిలో తనకు కావలసిన నీళ్లు, బెల్లము, అతనికి ఎంతో ఇష్టమైన చిటికెన గజ్జెలు వేసుకుని అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా ఒక బురదగుంటలో పడిపోయాడు. భయంతో ఏడుస్తూ ఉన్నాడు. అక్కడే చెట్టుపై ఉన్న ఒక దయ్యము, "నువ్వేమీ చిన్న పిల్లవాడివా అలా ఏడుస్తున్నావు" అని నవ్వింది. "దయ్యమా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఈ బురదగుంటలో నుంచి బయటికి తీయి" అని వేడుకున్నాడు. దయ్యము అతన్ని బురదగుంటలో నుంచి బయటికి తీసింది. దయ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొని ముందుకు నడవసాగాడు. ఎన్నోసార్లు కింద పడ్డాడు. అడవిలో ముళ్ళ మధ్యలో ఇరుక్కున్నాడు. అయినా గ్రామం కోసం ముందుకు నడవసాగాడు. పోగా అతనికి బంగారు గుహ కనపడింది. కాలభైరవుడి గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతనికి పరీక్షలు మొదలయ్యాయి. ఒక పెద్ద భయంకరమైన 3 కాళ్ళ నక్క అతనికి తారాసపడింది. అది అకస్మాత్తుగా మహారాక్షసుడిగా మారి గర్జించసాగింది. "నన్ను జయిస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు" అంది. రాముకు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. సంచిలోకి చూశాడు. ఖడ్గం కనపడింది. దాన్ని బయటికి తీసి ధైర్యంతో నక్కతో పోరాడి విజయం సాధించాడు. ఆ ఖడ్గం పైన "నీ ధైర్యమే నీ రక్షణ" అని రాసి ఉంది. మహారాక్షసుడు నక్క రూపంలోకి మారి "నీ ధైర్యానికి జేజేలు" అని చెప్పి మాయమైపోయాడు. వెంటనే గుహద్వారం తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే మెరిసిపోతున్న బంగారు పాత్రలు తళతళా మెరుస్తూ కనిపించాయి. గుహలో నుంచి ఒక చిన్న స్వరం వినిపించింది. "ఒక్కటి మాత్రమే తీసుకో, నీ అవసరం గుర్తుపెట్టు" అని పలికింది. రాము ఒక చిన్న బంగారు పాత్రను మాత్రమే తీసుకున్నాడు. బయటకు రాగానే గుహ అదృశ్యమైపోయింది. గ్రామానికి చేరుకున్నాడు. పాత్ర ఎప్పుడూ ఖాళీ కాకుండా ప్రతిరోజు కొంత బంగారం ఇస్తూ ఉండేది. ఆ బంగారంతో రాము ఊరిలో పాఠశాలను, వైద్యశాలను కట్టించాడు. పేదల ఇల్లు బాగు చేశాడు. తన కోసం ఏమీ వాడుకోలేదు. గ్రామంలోని ప్రజలందరి ఆనందాన్ని చూసి నిజాయితీ మరియు ధైర్యమే నిజమైన సంపద అని అందరికీ తెలియజేశాడు. ఇందులోని నీతి ఏమిటంటే, నిజాయితీ, ధైర్యంతో ముందుకు కొనసాగితే జీవితంలో వచ్చే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చు అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.